తర్వాత ఆదిలాబాద్ వెళ్దాం. ఇప్పుడు ఆదిలాబాద్లో మా ప్రతినిధి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా పంచాయతీ పోరుపై ఇక స్పష్టత కనిపిస్తున్నటువంటి లేని ఒక అస్పష్టత అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఈ నెల 30తో ముగినున్నటువంటి పదవీ కాలం ఎన్నికల అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా గత నెల 5న ఈసీ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరుగుతాయా లేదంటే అప్పటి వరకు ప్రత్యేకంగా అధికారుల పాలన ఉండేనటువంటి కొన్ని సందేహాలు వస్తున్నటువంటి పరిస్థితి. సవరించినటువంటి పిఆర్ చట్టం ప్రకారం రిజర్వేషన్లు కొనసాగేనా? సో ప్రస్తుత ప్రభుత్వం మారుస్తుందా ఆశావాహులు? ఇప్పుడు దీనికి సంబంధించి ఉత్కంఠ పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సత్యనారాయణ. ఇటీవలే శాసనసభ ఎన్నికలు ముగిసిపోయాయి. తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో చేపట్టింది. ఆ తర్వాత వచ్చేటటువంటి ఒక ఎన్నికలపై మాత్రం అంటే ప్రజలైతే ఒక ప్రత్యేక దృష్టి సారించినట్టుగా కనబడుతోంది. మొత్తం ఇది ఒక ఎన్నికల సంవత్సరంగా కూడా పేర్కొన్నటువంటి సందర్భం ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు శాసనసభ, ఆ తర్వాత పార్లమెంటు, ఇటు పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత స్థానిక సంస్థ, జిల్లా పరిషత్ ప్రాదేశిక, మండల పరిషత్ ప్రాదేశిక, ఇలా వరుస ఎన్నికలు ఉండడంతో మరి ఎప్పుడు ఏ ఎన్నికలు జరుగుతాయి అనేటటువంటి యొక్క సందిగ్ధత అయితే ఇక్కడ ప్రజల్లో నెలకొంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రజలు వాళ్ళకు అంటే ఒక డౌట్ వస్తుంది. అంటే ఇప్పుడైతే ఈ 30తో పంచాయతీకి సంబంధించి ఈ నెల 31తో సర్పంచుల గడువు అయితే ముగిసిపోతుంది. ఆ సర్పంచుల గడువు ముగిసిపోయిన తర్వాత మరి ఆ గ్రామ పంచాయతీల పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పటి నుంచి ఇప్పటి వరకైతే ప్రభుత్వం నుంచి ఈ విషయంలో ఒక స్పష్టత అయితే రాలేదు. ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి, పంచాయతీ ఎలక్షన్లు. ఎందుకంటే గత నెల 5వ తేదీన మటుకు ఈ ఈసీ అంటే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుపుకోవచ్చు అంటూ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇక్కడ జిల్లాధికారులు మాత్రం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కొంత చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. వాటికి సంబంధించి ప్రొసీడింగ్ ఆఫీసర్స్ కానీ, లేదంటే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిబ్బంది కానీ, ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులకు మరమ్మతులు, బ్యాలెట్ బాక్సులకు కలరింగ్ చేయడం, ఆ తర్వాత వాటన్నిటిని కూడా పూర్తి సంసిద్ధత చేసే విధంగా మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఒక అధికారులు అయితే చేపట్టినట్టుగా మనకు సమాచారం అందుతుంది. కానీ ఎప్పుడు ఎన్నికలు అనేటటువంటిది ఇంకా తేలకపోవడంతో ఆశావహుల్లో ప్రధానంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి ఒక ఉత్సుకతతో ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఒక సందిగ్ధత నెలకొని ఒక సస్పెన్స్ అయితే కనబడుతుంది. ఎప్పుడు ఉంటాయి ఎలక్షన్లు, ఎప్పుడు వరకు ఉంటాయి అంటే అయితే ఇటీవలే ఆ పార్లమెంట్ కు సంబంధించి కూడా ఎన్నికలకు ఇక్కడ నాయకులు సమాయత్తం కావడం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలే ముందుంటాయి, బాగా మోగిపోతోంది. తర్వాత అన్ని పార్టీలకు అంటే ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు చేస్తుండడం చూస్తుంటే ముందే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయా, ఆ తర్వాత లేదంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే పంచాయతీ ఎన్నికలు ఉంటాయా అనేటటువంటి ఒక సందేహం మాత్రం ఇక్కడ ప్రజల్లో అయితే నెలకొంది. ఎందుకంటే ఇంకా ఏ ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇదివరకు వెలువడలేదు. ఇటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కానీ లేదా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కానీ ఏది కూడా ముందు వెలువడలేదు. అయితే ప్రభుత్వం కూడా వీటిపై ఎలాంటి స్పష్టత కూడా ఇవ్వలేదు. కాకపోతే ప్రజల్లో మాత్రం ఒక సందేహం అయితే నెలకొంది, ఏ ఎన్నికలు ముందు జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు 6 అంటే మరో 25 రోజుల్లో సర్పంచుల గడువు ముగుస్తుంది. కాబట్టి మరి ఆ సర్పంచుల పదవీ కాలం పొడిగిస్తారా, లేదంటే ఆ సర్పంచుల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన ఏదైనా ఉండబోతుందా మళ్ళీ ఎన్నికలు అయ్యేంత వరకు, లేదా గత 5న ఇచ్చినటువంటి ఒక ఉత్తర్వుల బట్టి మరి ముందే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా? ఒకవేళ ముందే పంచాయతీ ఎన్నికలు జరిగితే ఇప్పుడున్నటువంటి ఒక 25 రోజుల కాల పరిమితి సరిపోతుందా? 25 రోజుల్లోనే ఆ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక నామినేషన్లు కానీ, లేదంటే ప్రకటన వెలువడడం, తర్వాత నామినేషన్లు, ఉపసంహరణ, సంవరణ, పరిశీలన, పోలింగ్, ఫలితాలు ఇవన్నీ జరగడానికి ఉన్నటువంటి ఈ కాలం సరిపోతుందా అనేటటువంటి ఒక సందేహం కూడా ఇటు ప్రజల్లో నెలకొంది. అంటే ఓవరాల్ గా అయితే కొన్ని అందుతున్నటువంటి ఒక సూచనలు అంటే బయట జరుగుతున్నటువంటి ఒక ప్రచారాలను బట్టి దాదాపుగా పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే పంచాయతీ ఎన్నికలు ఉండబోతాయి అనేటటువంటిది ఒక వాదన అయితే వినపడుతోంది. అయితే అధికారులను మనం సంప్రదించినప్పుడు ఆ అధికారులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇంకా ప్రకటన అయితే ఈ వీటి గురించి రాలేదు. కాకపోతే గత నెల 5న మాత్రం ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అంటూ ఈసీ మాత్రం ప్రకటన వెలువడంతో తామైతే వాటికి సంబంధించినటువంటి యొక్క ఏర్పాట్లు అయితే కొంతవరకు అయితే చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఎలక్షన్ ఎప్పుడైనా ఉండొచ్చు కానీ ముందస్తుగానైతే వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టుగా వాళ్ళు చెప్పారు. అయితే ఈ ప్రజల్లో మాత్రం ఒక సందేహం అయితే నెలకొంది. అంటే ఏదైనా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రజలైతే భావిస్తున్నారు. ఏ ఎలక్షన్ ముందుంటాయి తదనుగుణంగా వారు ఏర్పాట్లు చేసే పాటు ఉంటుందని చెప్పేసి ప్రజల్లో అయితే ఒక వాదన వినబడుతోంది. రాజశేఖర్,
పరిస్థితులు చూసుకుంటే మీరు అన్నట్లు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఎక్కడ కూడా ప్రభుత్వం కూడా దానికి సంబంధించి ప్రకటన చేసినటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా కూడా కార్యాచరలేదు. కేవలం పార్లమెంట్ ఎన్నికలపైన దృష్టి పెట్టినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక మరొకసారి మనం చూసుకుంటే ఒకవేళ ఆదిలాబాద్కు సంబంధించి పార్లమెంట్ తర్వాతే కనుక పంచాయతీ ఎన్నికలు జరిగితే కనుక ఏ పార్టీకి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది? అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇంపాక్ట్ కనిపించే అవకాశం కనిపిస్తుందా? తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన మార్పులకు అనుగుణంగా ఉండే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు మనం. అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ చూసినట్టయితే ఇప్పుడు ఉన్న పరంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే మటుకు ఇక్కడ ఆదిలాబాద్ స్థానంలో మాత్రం పోటీ ఉండేటటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆదిలాబాద్ సెగ్మెంట్ కు సంబంధించి, ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ 4 బాగా వేసింది. ఆ తర్వాత 2 స్థానాల్లో అయితే భరాసా, 1 స్థానం కాంగ్రెస్ ఉంది. కానీ అధికారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండడంతో కాంగ్రెస్ కొంత మైలేజ్ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. అయితే పోటీలో ఇప్పటికే ఇక్కడ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి యొక్క సీతక్క ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటికే 2 సార్లు నియోజకవర్గంలో పర్యటించింది. ఆ తర్వాత దానికి అనుగుణంగానే ఇక్కడ హస్తగతం చేసుకునేందుకు పార్లమెంట్ స్థానాన్ని అయితే ఏరికించుకునేందుకైతే ఆమె ఉన్నతంగా పావులు గడుపుతోంది. ఆ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క అసెంబ్లీ అంటే పార్లమెంట్ స్థానంలో ఇప్పటికీ అభ్యర్థులు ఎవరు అనేటటువంటిది కూడా ఇంకా ఆ సందిగ్ధత ఉన్నది. అంటే దాదాపుగా పోటీలో 2 కూడా ప్రతి పార్టీ నుంచి కూడా టికెట్ ఆశిస్తున్నారు. సో ఎవరెవరి విజయావకాశాలు ఎలా ఉంటాయన్నది కూడా ఒకటి మనం వేరు చేసుకుంటే కూడా అంటే దాదాపుగా కాంగ్రెస్ తర్వాత భాజపాల మధ్య గట్టి పోటీ ఉండేటట్టు అవకాశం అయితే కనపడుతుంది రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సచిన్.